హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే 5:30కి వాకింగ్ చేసి వచ్చేసరికి మా అమ్మ అప్పుడే స్నానాలు అయిపోయి పూజలు కూడా స్టార్ట్ చేసేసింది. యాక్చువల్గా ఆవిడ అక్కడ పూజ చేయకుండా కాఫీ కూడా తాగదనమాట. నా వరకు నేనైతే కాఫీ పెట్టుకుని తాగేసేసి ఆవిడకి తెలియకుండా సైలెంట్గా వీడియో అయితే చేస్తున్నాను. ఆవిడ మార్నింగ్ 5:30 పూజ అయిన తర్వాత ఆవిడ ధ్యానాలు కానీ అవి కానీ ఇవి కానీ అటు ఇటు మంత్రాల గోష్ఠలోనే ఉంటుంది. 1 గంట 2 గంటలు ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, అన్నీ చేస్తూనే ఉంటుంది, మంత్రాలు చదువుకుంటూనే ఉంటుంది. నాకు నవ్వొస్తూ ఉంటుంది. నెక్స్ట్ మెడిటేషన్లో ఒక 2-3 అవర్స్ చేస్తూ ఉంటుంది. డైలీ మొత్తం మీద 4 గంటలైనా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నానని టైప్లో కూర్చుంటుంది. నెక్స్ట్ ఆవిడకి ఫ్రీడమ్ కావాలి కాబట్టి నేను ఏ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వను. ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఉండాలి, చేసుకోవాలి, వండుకోవాలి, అన్నీ క్లియర్గా ఉండాలి, కాళ్ళు కట్టేసినట్టుగా నేనే చేసుకుని ఉండకూడదనే ఆ కాన్సెప్ట్ కోసం నేను ఆవిడకే వదిలేస్తాను. సో ఆవిడ స్వతంత్రంగా కూతురిల్లని ఆవిడ కావాల్సినట్టు చేసుకుంటుంది. సో దున్నపోతులా నువ్వు కూర్చుని వీడియో తీస్తూ పెద్దవాడితో చేపిస్తున్నామని అయితే మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. అది ఆవిడనైతే చిన్న వీడియో అయితే సైలెంట్గా పక్కన కూర్చొని చేస్తున్నాను. నాకున్న దాంట్లోనే ఏదో కొంచెం ఆవిడ చేసుకున్నట్టున్నారు పూజ. ఇక అటు ఇటు తిరుగుతూ మంత్రాలే చదువుకుంటూ ఏదో చేసుకుంటున్నారు. నేనైతే ఆవిడ అంటున్నాను జస్ట్ ఫాలో అవుతూ అటు ఇటు చేస్తున్నట్టుగా సైలెంట్గా వీడియో అయితే తీస్తున్నాను. ఈ కాసేపు మెడిటేషన్లోకి వెళ్ళిపోయింది. తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయి పెద్దవాళ్ళు కొంచెం మేగళ్ళు చేసి అన్నపూసలు చేసి జాగ్రత్తలు చేస్తుంటారు కదండి. మనమైతే బయట నుంచి నెయ్యి ప్యాకెట్లు తెచ్చేసుకుంటాము. పెద్దవాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ అదే. ఇంకా అవన్నీ అయితే అది పొయ్యి మీద వేసింది, తర్వాత వెళ్ళి బట్టలు ఉతికేసేసింది, ఆరబెట్టేస్తుంది. ఇంకా అవన్నీ కూడా ఆవిడే చేసుకుంటూ ఉంటారనమాట. బెండకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టినట్టున్నారు. అది పులుసులా చేసుకుందామని అంది. సరే అన్నాను. ఇంకా ఆవిడే అది ఆ తాలింపు అదేంటి వెన్నపూస కాచిన ఆ చట్టులోనే ఆవిడ కూర కూడా తాలింపు అనమాట. దాంట్లోనే కూర కూడా తాలింపు పెట్టి వేశారు. ఏదైనా పెద్దవాళ్ళ పనులు డిఫరెంట్గా ఉంటే వాళ్ళైతే మంచి బట్టలు అవి ఇవి వాడుకుని చక్కగా పట్టుకుంటారు. మనం పట్టకర్రలు అవి పట్టుకుని యూజ్ చేస్తూ ఉంటాము. వాళ్ళ దగ్గర నేర్చుకునేవి కూడా చాలా ఉంటాయి. మనకి ఎంత జాగ్రత్తగా కొంచెం చేసిందో చూడండి. అంత కొంచెం వెన్నపూసం చేసి అంత కొంచెం నెయ్యి మనమైతే చేస్తామా? సమస్యే లేదు. అంతోడు దానికోసం చెయ్యాలా అనుకుంటాం నిజం చెప్పాలంటే. మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో చేశాను. థ్యాంక్ యూ.